సోమవారం అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డుమ్రిగూడలో పలు రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. చంద్రబాబు ఏనాడు జగన్లా రాజకీయ హత్యలు, ముఠా కక్షలను ప్రోత్సహించలేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. రాప్తాడులో పర్యటించనున్న జగన్ పరిటాల సునీత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ టూరిజం పాలసీలో భాగంగా రాష్ట్రానికి వచ్చే పర్యాటక ప్రాజెక్టుల ప్రతిపాదనను సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈఓ చైర్మన్ గా 7 సభ్యులతో కమిటీని నియమించింది. విశాఖ కూర్మనపాలెం ఆర్టీసీ డిపో వద్ద గంజాయి రవాణా చేస్తోన్న 2 ఢిల్లీ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 126 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని గంజాయి నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో 4 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. గ్యాస్ బండ కూడా పేలడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పత్రాలు, డబ్బులు కాలిపోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి నారాయణరావు నగర్లో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేందుకు సిద్ధపడ్డ మహిళను స్థానిక యువత సహకారంతో పోలీసులు కాపాడారు. కుటుంబ సమస్యలతో పాటు మహిళకు మానసిక ఆందోళన ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. శ్రీరామనవమి పందిళ్లు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిందని రైతులు ఆవేదన చెందారు. విజయవాడకి పరిశ్రమలు తీసుకురావటానికి మంత్రి టీజీ భరత్ సహకరించాలని ఎంపీ కేశినేని చిన్ని కోరారు. P4 విధానంలో భాగంగా ఆర్యవైశ్యులు మార్గదర్శకులుగా మారి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కేశినేని చిన్ని సూచించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం సముద్రతీర గ్రామాల్లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గ్రామస్తులకు నిర్వహించిన పరీక్షల్లో 12 మందికి హెపటైటిస్ బి, 9 మందికి హెపటైటిస్ సి సోకినట్టు నిర్ధారించారు. మరో 4,000 మందికి పైగా పరీక్షలు చేయాల్సి ఉంది. నంద్యాల జిల్లా గోవిందపల్లిలో వైసీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డిపై దుండగులు దాడి చేశారు. ఓ ఆలయంలో ఉండగా కత్తితో హత్యాయత్నం చేశారు. ప్రతాప్ రెడ్డి తలపై గాయమవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అధిగమించి ధాన్యం అమ్ముకున్న వెంటనే సొమ్ములు ఖాతాలో జమ అవుతుండడం పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తేమ విషయంలో 1% అటూ ఇటుగా ఉన్నా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని కమ్మవలస వద్ద ఆటో బోల్తా పడి 10 మంది గాయపడ్డారు. పరిమితికి మించి ఆటోలో ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.